హాయ్ హలో బాగున్నారు అందరూ. ఈరోజు నేను మీకు చైనీస్ చికెన్ నూడిల్స్ చూపిస్తున్నానండి. సింపుల్గానే చేసుకోవచ్చు ఇంట్లోనే, బండి మీద కొనుక్కోకుండా. సరేనా? ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కూరగాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్. మనం ముందుగా నూడిల్స్ని సిద్ధం చేసుకోవాలి. దానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బాగా వేడెక్కాక 2 స్పూన్లు నూనె వేసుకొని నూడిల్స్ని ఉడికించుకోవాలి. అవి ఉడికినాక వడకట్టుకొని తర్వాత చన్నీళ్ళలో కూడా వేసి తీసి వడగట్టి వాటిని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి సపరేట్గా, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. అప్పుడే మనకి చైనీస్ వాళ్ళు చేసిన స్టైల్లో వస్తాయి అన్నమాట. లేకపోతే అతుక్కుపోయి ముద్దగా అయిపోతుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఈలోపు ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేగాక మనం ఒక ఇనుప బాండిని తీసుకుని దాంట్లో నూనె వేసి బాగా కాగాక మనం తరిగి ఉంచుకున్నటువంటి కూరగాయలను వేసి బాగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఒకటి చివరిలో వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కొంచెం పెప్పర్ వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కారం వేసేసి ఇవన్నీ కూరగాయలన్నిటికీ కలిసే వరకు కలుపుకోవాలి. ఈలోపు మనం ఇవి నూడిల్స్ ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాయి, ఇలా విడివిడిగా చూసి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత బాగా గరిటెతో కలపొద్దండి, చూసుకొని వేసుకోవాలి. నేను ఇట్లా విడివిడిగా రావడానికి 2 ప్లేట్లు ఆరబెట్టుకున్నాను. అవి నెమ్మదిగా అట్లా విడివిడిగా చేసుకొని చూసారా, దేనికైతే అలా చక్కగా ఉంది విడివిడిగా, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలకి సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు నూడిల్స్కి కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను సోయా సాస్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు. డార్క్ సోయా సాస్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దంచి ఉంచుకున్నటువంటి పెప్పర్ను కూడా వేసేసుకోండి, మిరియాల పొడి. ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకొని కలుపుకోవాలి. నేను కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. ఇది హెల్దీ కాదు కానీ టేస్ట్ కోసం బాగుంటుందని. మనం రోజు చికెన్ నూడిల్స్ తినాం కదా, తర్వాత వేయించిన చికెన్ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక అంతేనండి, దాదాపు అయిపోయినాయి. ఇంక మనం కొత్తిమీర, మరి ఇంకొకసారి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేయండి. బయట కొనుక్కోనేకుండా ఇంట్లోనే టేస్టీ చికెన్ నూడిల్స్ రెడీ. రెసిపీ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తున్నాయో, బాగున్నాయి కదా.